పుష్ప. ఇది నేషనల్ లెవెల్‌లో మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా నార్త్‌లో అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని పెంచుకుంది. మన సౌత్ ఇండియన్ సినిమాలంటే ఎందుకో వాళ్ళు అట్లా పడిచేస్తూ ఉంటారు. అంత కంటెంట్ ఉంది మరి. అయితే ఈ 'పుష్ప' గురించైతే వేరే లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా మంచిగా పేరొచ్చింది ఆ స్టెప్స్‌కి, మేనరిజమ్స్‌కి. ముఖ్యంగా ఈ 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ మాత్రమే కాదు, సునీల్, అనసూయ లాంటి వాళ్ళకి కూడా మంచి ఫేమొచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్‌లో విలన్స్‌గా మంగళం సీను పాత్రకి సునీలు, అతని భార్య క్యారెక్టర్‌లో దాక్షాయినిగా అనసూయ కూడా బాగా క్లిక్ అయ్యారు. క్లైమాక్స్‌లో మంగళం సీనుని దాక్షాయిని బ్లేడ్‌తో పీక కోసినట్టుగా చూపించారు. అప్పుడు పుష్పపై పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యేది దాక్షాయిని క్యారెక్టర్. మరి మంగళం సీను పాత్ర ఉంటుందా? లేదా? అని తెలుసుకోవాలంటే రిలీజ్ ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయాలి. ఇక ఆ విషయాలు పక్కన పెడితే అనసూయ బర్త్‌డే. కాబట్టి 'పుష్ప 2లో ఆమె క్యారెక్టర్ దాక్షాయిని లుక్ అయితే ఎలా ఉండబోతుందో ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కనుక చూస్తే అనసూయ మరోసారి రఫ్‌గా కనిపిస్తోంది. ఆమె చుట్టూ రౌడీల గుంపు. ఆమె మాత్రం పాన్ పరాగ్ నములుతూ దర్జాగా టేబుల్ పైన కూర్చొని రిలాక్స్ అవుతోంది. ఎదురుగా మందు బాటిల్ కూడా ఉంది. సో 'పుష్ప 2లో దాక్షాయిని క్యారెక్టర్ మరింత మాస్‌గా ఉండబోతుందనేది మాత్రం అర్థమవుతోంది. సో మొత్తానికి 'పుష్ప' గానికి స్కెచ్ చేసేలేనటువంటి రేంజ్‌లో దాక్షాయిని మరింత మాస్ క్యారెక్టర్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. 'జబర్దస్త్ బ్యూటీ' ఈ రౌడీ దాక్షాయిని నిజంగా ఇలా మారుతుందని ఎవరైనా ఊహించారా? అంతే మరి ఎప్పుడెప్పుడు ఎలా మారతారో చెప్పలేం. మొత్తానికి సుకుమార్ గారు మాత్రం మన అనసూయలో ఇలాంటి యాంగిల్‌ని ఎప్పుడు పసిగట్టారో తెలీదు గానీ, దాక్షాయిని యొక్క ఈ రూపం చూసి ఫ్యాన్స్ అయితే థ్రిల్ అయిపోతున్నారు.